రైట్ సార్. నా పేరు రెవరెండ్ డాక్టర్ ఏబి జోసెఫ్ కిషోర్. నేను 2 సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటున్నాను. న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్ విజయనగర్ కాలనీ, ఇక్కడ ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్ తేజస్వి నగర్ అత్తాపూర్. ఈరోజు ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో గుడ్ ఫ్రైడే వర్షిప్ సర్వీస్ అంటే శుభ శుక్రవారపు దైవారాధన ఎంతో ఘనంగా జరిగింది. దాదాపు 700 మందికి పైగా వచ్చి యేసు ప్రభువుని ఆరాధన చేశారు, యేసు ప్రభువుకు ప్రార్థన చేశారు. నేను యేసు ప్రభు బోధలు 7 అద్భుతమైన సందేశాలు అందించాను. ఈ గుడ్ ఫ్రైడే ఎందుకంత ప్రాముఖ్యం అంటే, కొంతమంది అంటారు గుడ్ ఫ్రైడే యేసు ప్రభు చనిపోయిన దినము కదా, అది గుడ్ ఎలాగవుతుంది అని అడుగుతారు. అది ఎంత గుడ్ అంటే, ఆ రోజు యేసు ప్రభు దేవునిగా సిలువలో మానవుల కొరకు పాప ప్రాయశ్చిత్తము చేశారు. అంటే మానవులు చేసిన పాపానికి శిక్ష భరించారు దేవునిగా. మరి యేసు ప్రభు దేవుడు అనడానికి ఎన్నో అద్భుతమైన సత్యాలు బైబిల్లో ఉన్నది. అందులో ఒకటే చెప్తాను. ఆయన కన్య అయిన మరియకు జన్మించారు. స్త్రీ పురుషులకు పుట్టిన వారు కాదు, పరిశుద్ధాత్మ అంటే దేవుని శక్తితో పుట్టినవారు, దేవునిగా పుట్టినవారు. ఆయన 3.5 సంవత్సరాలు ఈ లోకంలో సేవ చేసి చివరికి సిలువలో మానవాళ్ళంతటి కొరకు పాప ప్రాయశ్చిత్తము చేశారు. అది నిజంగా పాప ప్రాయశ్చిత్తము అని అనడానికి ఒక గొప్ప హేతు ఉన్నది. 3వ రోజు ఆయన పునరుద్ధానంలో తిరిగి లేచారు. పునరుద్ధానము దేనికి సాదృశ్యమండి? పాపమునకు శిక్ష భరింపబడ్డది, అంతేకాకుండా రక్షణ సాధ్యమైనది. ఆ పునరుద్ధానము ద్వారా యేసు ప్రభు నమ్ముకున్న వారు ఆయన లాగానే ఒకనాడు వారు పునరుద్ధానము చెంది పరలోకానికి వెళతారు అన్న అద్భుతమైన సత్యం ఈరోజు ఈ ఆరాధనలో మేము ధ్యానము చేశాం. మరి పాల్గొన్న వారందరూ కూడా ఎంతగానో ఆశీర్వదింపబడ్డారు.